అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాన్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ చండీయాగం మహోత్సవంలో భాగంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గురుభవానీ ఎస్డి గ్రూప్స్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ గంగ పరదేశమ్మ ఆశ్రమం వద్ద భవానీమాతను పెట్టుకుని ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మాలధారణ చేస్తున్నామని, ఈ సంవత్సరం చండీయాగం మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆశ్రమం తాలూకా భవానీలంతా కలిపి నిశ్చయించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఈ చండీయాగం మహోత్సవంలో ఈరోజు ఎక్కడ ఎటువంటి రుసుము తీసుకోకుండా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు విరివిగా అందజేయటం జరిగిందని, అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న 37 మందికి కూడా కన్సలేషన్ ప్రైజులు అందజేసి వారందరినీ సంతృప్తిపరచడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క పోటీదారులకు, న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అంబికా మేడంకు, దూలం గోపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనవరి 4 వరకు ప్రతిరోజు విశిష్ట పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై జై భవాని 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క శ్రీ గంగ పరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమంలో గత 4 రోజులుగా అత్యంత వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ఆశ్రమం గురుభవన్ అయినటువంటి మద్దాల శ్రీను, అలాగే నా ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా మొన్న 22వ తారీఖు నుంచి కూడా మేము జనవరి 4వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలని మేము నిర్ణయించుకొని మరి 22వ తారీఖున దుర్గామాతకు మహాకళహారతి ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తారీఖున అష్టోత్తర కలశాభిషేకం పంచామృతాలతో ఇక్కడ ఇదే ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మరి నిన్న జరగాల్సిన దీపారాధన రేపు 27వ తారీఖున నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి అత్యంత శోభాయమానంగా మేము ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటీలను ఉత్సవంగా నిర్వహించడం జరిగింది. ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోకుండా మా యొక్క పీఠం ద్వారా వాళ్ళకి సమస్తం అన్నీ సమకూర్చి మేము ఇక్కడ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. వాటిలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుగా మేము నిర్ణయించి వాళ్ళకి విజేతలకి ఇక్కడ మేము విరివిగా అందజేయడం జరిగింది. అలాగే పాల్గొన్న మిగతా 37 మందికి కూడా మేము ఇక్కడ కన్సలేషన్ ప్రైజ్ కింద మా యొక్క పీఠం తరఫున అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పోటీదారులకు, అలాగే ముఖ్యంగా మరి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి అంబికా మేడం గారికి, అలాగే దూలం గోపి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో విజయవాడలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కలశజ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపు గ్రామ పురవీధుల గుండా రేపు నిర్వహించడం జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ.